షిరాజ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. బాగ్దాద్లోని ప్రఖ్యాత నియామియే కళాశాలలో చదువుకున్నాడు. అక్కడ ఇస్లాం సాంప్రదాయక రీతుల్ని అవగాహన చేసుకున్నాడు. పర్షియాపై మంగోల్ దండయాత్ర తరువాత అక్కడ నెలకొన్న ఆస్తిని పరిస్థితుల కారణంగా అవిబోలియా, సిరియా, ఈజిప్ట్ మరియు ఇరాక్ వంటి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే తన మధ్య వయస్కులు తిరిగి షిరాజ్కు వచ్చేశాడు. సాది సమాధి ఈ రోజు కూడా ఏడాది ప్రాంతమైన ఇరాన్లో షిరాజ్ నగరం ఓ అందమైన పూలవనం. అక్కడ సాది సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణ. నేను ఇరాన్కు వెళ్ళాను. అప్పుడు షిరాజ్ నగరంలో ఉన్న అసీది సాది సమాధానాన్ని దర్శించాను. షిరాజ్ నగరంలో ఈ కవుల సమాధుల్ని పరమ పవిత్ర స్థలాలుగా భావిస్తారు. ప్రతి ఏటా అక్కడ సాహితీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కవులు పనిగట్టుకుని వచ్చి ఈ కవుల సమాధుల్ని దర్శించి తరిస్తారు. ఆ భాగ్యం నాకు కలిగినందుకు అల్లాకు ప్రణామాలు అంటాడు. ఇప్పుడు కవితలోకి వద్దాం. సాది నిజానికి గజల్ కవి. ఈయన కవిత్వంలో ఆధ్యాత్మిక పరిమళంతో పాటు లిరికల్ ఫ్లో కనిపిస్తుంది. సాది కవిత్వంలో సూఫీ తత్వదర్శనం కనిపిస్తుంది. ఏడాదిలో బావి తవ్వే శక్తి లేనప్పుడు కనీసం మసీదులో ఓ కొవ్వొత్తైనా వెలిగించు, నీ బానిసతో కూడా ప్రేమగా ఉండు, ఏమో ఎవరికి తెలుసు, ఒకనాటికి అతడు రాజు కావచ్చు లాంటి సాది సూక్తులు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాయి.